నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దైవారాధనతోనే సంతృప్తి. అతిరాత్ర మహాయాగాన్ని సందర్శించిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. గత 5 ఏళ్లుగా పంట కాలువలు పూడిక తీతకు నోచుకోలేదు. వాటిని వెంటనే ప్రక్షాళన చేసి రైతులు ప్రజలను ఆదుకోవాలి. క్షేత్రస్థాయి పరిశీలనలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. భీమవరం CSN కళాశాలకు MCA, MBA విభాగాల్లో అదనంగా సీట్లు మంజూరు చేసిన AICTE. భీమవరంలో ఘనంగా ముగిసిన కళారంజని జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలు. దైవారాధనలోనే సంతృప్తి ఉందని, మతాలకు కులాలకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయని, ఏదైనా ముఖ్య మార్గం ఒకటేనని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు అన్నారు. భీమవరం DNR కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగంలో భాగంగా చండీ యాగం, రుద్రాభిషేకం, చండీ పారాయణం, లక్ష్మీ గణపతి మూలమంత్రం జపం, వేద పారాయణం నిర్వహించారు. మోషన్ రాజు మాట్లాడుతూ మనిషి జీవించి ఉన్నంతకాలం చేసిన మంచి పనులే దరిత్రిపై నిలిచిపోతాయన్నారు. ఇటువంటి అతిరాత్ర యాగాలను మన భీమవరంలో నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. యజ్ఞకర్త జంధ్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ 33 కోట్ల దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వాలంటే మానవ మాతృలైన మనకు సాధ్యం కాదని, ఇటువంటి యజ్ఞం ద్వారా సాధ్యమని అన్నారు. యజ్ఞ పర్యవేక్షకులు చెరికోడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, నడింపల్లి బంగారాజు మాట్లాడుతూ రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతుందని, 300 మంది దంపతులు యజ్ఞ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని, సుమారు 2000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. అనేక మంది దాతలు నెయ్యి, బియ్యం, పూజా ద్రవ్యాలు అందించారని, ఈ నెల 23న 36 గంటల అఖండ వేదఘోష నిర్వహిస్తున్నామని తెలిపారు. నమశివాయ. మరి మన భీమవరం DNR గ్రౌండ్స్ లో చక్కగా మరి 15వ తారీఖు నుంచి కూడా యాగం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చూడాలి. ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాలో ఇక్కడ కూడా జరగలేదు ఇటువంటి కార్యక్రమం. మరి చూడటానికి ప్రతి భక్తులు వచ్చి చూడాలి. ప్రతిరోజు కూడా 500-600 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దాతలు కూడా సహకరించి ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలి. ఇది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. కానీ ఏ సొంత ఏ ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం. ప్రతి ఒక్కరికి దేశం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మన భీమవరం పట్టణం సుభిక్షంగా ఉండాలని యాగం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యాగానికి సహకరిస్తున్న ప్రతి దాతలకి దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. కళాశాలలో 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అత్యంత అద్భుతంగా జరుగుతున్న మహా కార్యక్రమాలన్నీ కూడా జనాలు విశేషంగా వస్తున్నారు. ఇంకా రావాలి. రోజుకి 1500 మంది తగ్గకుండా భోజనాలు చేస్తున్నారండి అన్నదానం నిమిత్తం. అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి అందరూ కూడా సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్ళి రేపటి నుంచి ఇంకా అద్భుతంగా జరుగుతాయండి. అందరూ కూడా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసి సోమవారం గొప్ప పాల్గొంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా మా యోగ కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లుగా పంట కాలువలు పూడిక తీతకు నోచుకోలేదని, వాటిని వెంటనే ప్రక్షాళన చేసి రైతులను ప్రజలను ఆదుకోవాలని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కోరారు. ఉండి నియోజకవర్గం కాళ్ల, ఆకువీడు, ఉండి మండలాల్లోని పంట కాలువలు గుర్రపుడెక్క, కర్రనాచు, కిక్కస్తో నిండిన అన్నయ్య కోడు పంట కాలువ, జువ్వలపాలెం వద్ద కర్రనాచు, గుర్రపుడెక్కతో నిండిన వెంకయ్య వయ్యూరు కాలువతో పాటు చెరుకువాడ, చెనకాపవరం, పెదకాపవరంలో పలు పంట కాలువలను ఆయన స్థానిక సర్పంచులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా పనిచేస్తున్న 10 ఏళ్లు పంట మురుగు కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చేశానని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం గాని, అధికారులు గాని కాలువల వైపు దృష్టి పెట్టకపోవడంతో అవి పూర్తిగా పూడుకుపోయి శివారు ప్రాంతానికి త్రాగునీరు అందని పరిస్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కి స్వయంగా వెళ్లి నియోజకవర్గంలోని పంట మురుగు కాలువల పరిస్థితిని వివరించి మెమరాండం అందించారు. ఈయన వెంట కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, మాజీ సర్పంచ్ ముదుండి మణిబాబు, నంబూరి త్రిమూర్తులరాజు, వక్కపట్ల వంశీకృష్ణ, దిలీప్, కోరసిక నాగేశ్వరరావు, గొడ్ల సతీష్, దివిలి శ్రీను తదితరులు ఉన్నారు.
మన ఉండి నియోజకవర్గంలో పంట కాలువలు, పంట బోధులు, మెయిన్ కెనాళ్ళు అన్నీ కూడా గొరబడెక్క, నాసు, తూడు, ఇంగ్లీష్ గడ్డి, ముళ్ళ నాసుతోటి, అలాగే ఎక్కడికక్కడ మట్టి పెరిగిపోవటం, విలేజ్ లిమిట్లో చెత్త పెరిగిపోవటం, పంట కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఈరోజు మన ఉండి నియోజకవర్గంలోని ప్రధాన పంట కాలువలన్నింటినీ కూడా పరిశీలించి ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మన ఉండి నియోజకవర్గానికి సంబంధించి పంట కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయించమని చెప్పి అభ్యర్థించాను. ప్రధానంగా మనకి కాలువల జూన్ 10-15 మధ్యలో కాలువలు వదులుతారు కాబట్టి కాలువలు వదిలేలోపే ఈ కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి కోరాను. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. MGNREGS ద్వారా మ్యాక్సిమం చేయిందామన్నారు. దానికి కూడా మనకు విలేజ్ లిమిట్లో కాలువలు కానీ బోధులు కానీ మ్యాక్సిమం చేసుకోవచ్చు. దీంట్లో కూడా రైతులుగా ఎవరికాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ క్లియర్ చేయించుకుంటే బాగుంటుంది. రైతులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాలువలు వదిలేలోపు ఈ పంట కాలువలు, బోధుల విషయంలో మీరు విలేజ్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఆ మ్యాండేట్స్ని పెట్టుకుని ఆ మ్యాండేట్స్ తోటి మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటే రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ ప్రధాన కాలువలు ఉండి కెనాల్లో ప్రధానంగా ఎక్కడికక్కడ విలేజ్ లిమిట్లో చెత్త చెదారం స్టిల్టు పెరిగిపోయింది. అవి కూడా హెడ్డిల్స్ ఉన్నాయి, క్లియర్ చేయాల్సి ఉంది. అట్లాగే కొన్ని చోట్ల షెల్టర్లు పోయినాయి. ప్రధానంగా వెంకయ్య దగ్గర మన ఏదైతే దొడ్డుబోడి కెనాల్ ఉందో ఆ కెనాల్ దగ్గర షట్టర్ లేదు, అక్కడ షట్టర్ బిగించాల్సి ఉంటుంది. అట్లాగే మనం కూడా మెయింటెనెన్స్ చేయాలి. షట్టర్లకి గ్రీజ్ అది పెట్టడం, ఆయిల్ అది పెట్టడం, తూములు అయితే ఎక్కడెక్కడ వీక్ ఉన్నాయో తూములన్నింటిని కూడా కరెక్ట్ చేయటం, ఎక్కడ బండ్స్ స్ట్రెంగ్త్నింగ్ తక్కువ ఉందో బండ్స్ని స్ట్రెంగ్త్నింగ్ చేయటం. వెంకయ్యలో ప్రధానంగా గొరబడెక్క బాగా ఎక్కువ ఉంది. గొరబడెక్క అంతా కూడా తీయాలి. దానికి ఏదైనా కెమికల్ స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మొరనాసు, కరనాసు ఉంది. అట్లన్నిటిని కూడా మనం NRGS ద్వారా తొలగించాల్సి ఉంటుంది. మనం గతంలో అయితే మనం అదంతా కూడా కాంక్రీట్ అయింది కాబట్టి బ్లేడ్ ట్రాక్టర్లు పెట్టి మొత్తం అంతా నీట్గా అర్థంలాగా చేసేవాళ్ళం. వేసవికాలం ఎండగట్టేవాళ్ళం. ఇప్పుడు ఎండగట్టే ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కనీసం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. పెదకాపురం వంతెన దగ్గర అయితే మొత్తం పూర్తిగా ఒక దగ్గరగా నాకు తెలిసి 1000 లారీలు అవుతుంది. అంత గొరబడెక్క ప్యాక్ అయిపోయి ఉంది. దాన్ని 2 మిషన్లు కంటిన్యూ 15 రోజులు పనిచేస్తే కానీ అదంతా కూడా బయటికి తీయలేం. అదంతా బయటికి తీస్తే కానీ వాటర్ ఫ్లో రాదు. అట్లాగే గుమ్మలూరు దగ్గర కూడా మొత్తం టోటల్ గొరబడెక్క, అలాగే ఓల్డ్ వయ్యర్ కూడా మొత్తం గొరబడెక్కతోటి కంట్రిబ్యూట్ చేసుకుంటారు. రైతుల సహకారం కూడా ఉంటుంది. దానికి ప్రభుత్వం ముందుకొచ్చి నిధులు కేటాయించండి, కేటాయిస్తే రైతులు పని చేయించుకుంటారని చెప్పి కలెక్టర్ గారిని కోరాను. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి రేపు పొద్దుట ఇరిగేషన్ రివ్యూ పెట్టి ఉండికి సంబంధించి ఇట్లన్నిటిని కూడా రిపేర్లు చేయటానికి, వర్క్ చేయటానికి ప్లానింగ్ చేస్తానని చెప్పారు. అట్లాగే PD డ్రామా తోటి కూడా పిలిచి అన్నీ కూడా మ్యాండేట్స్ ఎక్కువ పెట్టి వర్క్ అంతా ఎక్కువ జరిగేటట్టు చూస్తా అన్నారు. రైతులు కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఈ 15 రోజుల్లో కాలువలు ఎక్కడికక్కడ మరమ్మతు చేసుకోవడంలో రైతులు కూడా కొంచెం ముందుకు రావాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. ఉండి నియోజకవర్గంలో కాలువలు బాగు చేయడం మన బాధ్యత కాబట్టి నేను ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారిని కాలువలన్నీ కూడా మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకత గురించి కలెక్టర్ గారికి వివరించాను. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. భీమవరంలోని డాక్టర్ CSN కళాశాలకు AICTE వారు MCA విభాగంలో అదనంగా 60 సీట్లు, MBA విభాగంలో 60 సీట్లు మంజూరు చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సకుమళ్ల సత్యనారాయణ తెలిపారు. డిగ్రీ విభాగంలో BSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, BSc ఫిషరీస్ కోర్సులను కొత్తగా ఈ సంవత్సరం ప్రారంభించామని ఆయన తెలిపారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ చీడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం క్యాంపస్ ఇంటర్వ్యూలో తమ కళాశాల విద్యార్థులు 104 మంది ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్ బొమ్మదేవర ప్రభాకర్, MCA డిపార్ట్మెంట్ హెడ్ P. దుర్గా ప్రసాద్, MBA డిపార్ట్మెంట్ హెడ్ సత్యకృష్ణ, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈశాన్య ప్రదేశాన చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కటి సుందరమైనటువంటి ఈ గార్డెన్స్ మధ్యన చక్కటి కళాశాల ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు.
డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ఈ కళాశాల 1994లో ప్రారంభమై దినదినాభివృద్ధి చెందుతూ చేరినటువంటి విద్యార్థులకి అందరికీ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వారందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్ట్రెంగ్త్ అంతకుముందు ఈ కొద్దిగా ఉండేటువంటిది 2000 పైచిలకు విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ అంత ఉద్యోగాలు వచ్చేటువంటి కోర్సులనే ఎక్కువ మేము ప్రవేశపెట్టాం. దానిలో భాగంగా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను ఈ రెండూ కూడా ఈ కళాశాలలో నడుపుతున్నాం. వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఉద్యోగాలు రావటం, ప్రతి సంవత్సరం మంచి డిమాండ్ రావడంతో ఈ సంవత్సరం ప్రిన్సిపల్ డాక్టర్ సకుమళ్ళ సత్యనారాయణ గారు ఇంకొక సెక్షన్, కొత్త సెక్షన్కి 60 సీట్లకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు హ్యాండ్ బుక్ ప్రకారం, వారి గైడ్లైన్స్ ప్రకారం, వారు రూపొందించినటువంటి కండిషన్స్ ప్రకారం సకల సౌకర్యాలు ఏర్పరిచి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ తెచ్చుకున్నటువంటి మొట్టమొదటి కాలేజీగా నిలబడింది. సో మిగిలినటువంటి కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నిటికంటే డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకి మొదటగా ఇవ్వటం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కృషి చేసినటువంటి ఇవన్నీ పారామీటర్స్ అన్నీ చక్కగా చేసినటువంటి మన ప్రిన్సిపాల్ డాక్టర్ సకుమళ్ళ సత్యనారాయణ గారికి, వారి సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 2024-25 అకాడమిక్ ఇయర్కి సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో కొత్త కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఏఐసిటి కోర్సెస్ అయినటువంటి ఎంసీఏ, ఎంబీఏ 2 విభాగాల్లోనూ కూడా 60 సీట్లు ఉన్నటువంటి 120 ఎంసీఏలోను, అలాగే ఎంబీఏలో కూడా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వర్కింగ్ ప్రొఫెషనల్లో 60, టోటల్గా ఎంబీఏలో 120, ఎంసీఏలో 120 కూడా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిన్న అనౌన్స్ చేసి ఈఓఏని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మా కాలేజీలో సక్సెస్ మీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యూజీలో కూడా కొన్ని డిమాండ్ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన కోర్సెస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేస్తున్నాం. అవేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి చాలా డిమాండ్ పెరిగింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే డేటా సైన్స్, అలాగే ఫిషరీస్ కూడా సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరొక గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే మా డిగ్రీ పీజీ విద్యార్థులు సుమారు 142 మంది విద్యార్థులు ఈ సంవత్సరం మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలకై సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం హైయెస్ట్ ప్యాకేజ్ 5.5 అంటే 5,50,000 రూపాయలు పెర్ యానం అనేది మా విద్యార్థులు 35 మంది విద్యార్థులు దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈరోజు సిఎస్ఎన్ కాలేజీలో అన్ని ప్రోగ్రామ్స్ కూడా డిగ్రీ కానీ పీజీ కానీ ఆఫర్ చేస్తున్నాం. గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజుల ప్రకారమే మేము ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మంచి కాంపిటెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ని ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమవరం జేపీ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం, కోపెల్లవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 108 తులసి మొక్కలతో తులసి బృందార్చన, అష్టదళ పాద పద్మారాధన నిర్వహించారు. 25వ తేదీన ఉదయం 11:30 నుండి అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి రుద్రరాజు గంగా శ్రీదేవి చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. సత్రం వంశ పారంపర్య ధర్మకర్త, చైర్మన్, ధార్మిక పరిషత్ సభ్యులు మంతెన రామ్ కుమార్ రాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఎడం వైపుగా ఓం నమో వెంకటేశాయ. జవలపాలెం రోడ్లో వేయించేస్తున్న, భీమవరం పట్టణంలో వేయించేస్తున్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో పరమ పవిత్రైన వార్షిక బ్రహ్మోత్సవం 19వ తారీఖు నుంచి ప్రారంభించబడిన ఈ క్రమం ఉదయం విశేషంగా స్వామివారికి మహాస్నమన చందనాలంకారంతో కూడి 19వ ఉదయం కార్యక్రమం ఆచరించబడింది. సాయంత్రం ధ్వజారోహణ, అష్టోత్తర కలసారాధన కైంకర్యం ఆచరించబడింది.
నిన్నటి రోజున విశేషంగా స్వామికి 108 కలశలతో అభిషేక ప్రక్రియ, నిన్న సాయంత్రం ఉత్సవ ప్రధాన హోమ కార్యక్రమం. ఈరోజు విశేషంగా మహిళామ్మల చేత సామూహిక తులసీ బృందార్చన. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. విచ్చేసిన మహిళామ్మలందరికీ కూడా సత్సంతానం సౌభాగ్యం కలిగే నిమిత్తమే సామూహికంగా మహిళల చేత తులసీ బృందార్చన కైంకర్యం ఆచరించబడుతున్నది. ఈరోజు సాయంత్రం జగత్ కళ్యాణ నిమిత్తం ఉభయ దేవేరులనిచ్చి వెంకటాచలపతి దివ్య కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం ఆచరించే ఒక గొప్పనైన క్రమం. అలాగే రేపటి రోజున మహిళామలచే సామూహికంగా లక్ష కుంకుమార్చన కైంకర్యం. అందరికీ అమ్మ యొక్క అనుగ్రహం ఉండే నిమిత్తమే సామూహిక కుంకుమార్చన కైంకర్యం. రేపు సాయంత్రం విశేషమైన ప్రక్రియగా మహాపుష్పయాగంతో కూడి దశావతార శాలిగ్రామాల అర్చన కైంకర్యం. ఇది పూర్వం ఎక్కడా జరగనిది ఈ సన్నిధానంలో మాత్రమే చాలా విశేషంగా ఆచరించే క్రమం. ఎవరైతే రేపటి రోజు సాయంత్రం విచ్చేస్తారో వారందరూ కూడా విష్ణు స్వరూపంగా ఉన్న శాలిగ్రామాలను ముట్టుకునే ఒక గొప్ప భాగ్యం రేపు సాయంత్రం కలుగుతుంది. అలాగే ఎల్లుండి ఉదయం చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ఆ రోజు సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణ, అలాగే స్వామివారి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. అలాగే 25వ తారీఖున స్వామి ప్రసాదంగా అఖండ అన్న సమారాధన కైంకర్యం జరపబడుతుంది. భక్తులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ అద్భుతమైన ప్రక్రియలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై తరించవలసిందిగా కోరుచున్నాం. భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం వద్ద జరిగిన కళారంజని జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలు సోమవారం అర్ధరాత్రి ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా ఆరాధన ఆర్ట్స్ గుంటూరు వారి క్షేత్రం నాటిక దక్కించుకుంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా వెలకలేరు థియేటర్ ఆర్ట్స్ వారి రాత నాటిక దక్కించుకోగా, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నటీనటుల సమైక్య పాలకొల్లు వారి అనూహ్యం నాటిక గెలుపొందింది. సోమవారం అర్ధరాత్రితో ముగిసిన నాటకోత్సవాలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగాయి. బహుమతి ప్రదానోత్సవం సభలో గౌరవాధ్యక్షులు నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు, అధ్యక్షులు జవ్వాది దాసరథి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్, మోహన్, శ్రీనివాస్, ముఖ్య అతిథులుగా గుండా రామకృష్ణ, గొన్నాబతుల మల్లేశ్వరరావు, మాదిరెడ్డి శ్రీనివాస్, అల్లు రామకృష్ణ, కత్తుల రామ్మోహన్ రావు, మామిడిపల్లి సత్యనారాయణ పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. 7 నాటికలకు గాను 19 బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు, సామాజిక సమస్యలు అన్నీ కూడా పూర్వం నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను రచయితలు తమ అనుభవంతో రాసిన కథలను నాటకాలుగా మలిచి ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కళాకారులు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇళ్ల రాధాకృష్ణ కుటుంబ సభ్యులు నాటకోత్సవాలకు ఆర్థిక సహకారం అందజేశారు. అన్ని ఎగ్జాక్ట్ గా జరిపోయాయి. అలాంటప్పుడు అదే కథలో బ్రహ్మ చెప్పిన ఒక్క విషయం మాత్రమే తప్పని బాగున్నానా? దీని వెనకాల ఏదో కారణం నా దగ్గర ఏదో దాస్తా కనిపిస్తుంది. అమ్మంటే అక్కడ యాక్సిడెంట్ చనిపోయినా నా మీద చెప్పు. మొన్నటి వరకు అయితే ధైర్యంగా వచ్చేసి అవునని నిజమే చెప్పేవాడమ్మా. కానీ ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అది యాక్సిడెంట్ కాదు, ప్లానెట్ మర్డర్ అని నాకు మొన్ననే తెలిసింది.
తప్పు చేసినట్టు చెప్పకండి నాన్న. అసలు వాళ్ళని కుక్కలు వాళ్ళ దుర్మార్గాలని వీళ్ళందరూ దృష్టికి తీసుకురావాలని నేను ఏ పరిస్థితుల్లో కూడా సిద్ధంగా వచ్చాను. కాబట్టి అలాగే ప్రార్థనలు ప్రజలు నివసిస్తున్న ఇళ్ళ మధ్యలో ఉండకూడదు. అవి సీజ్ చేయాలి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. మీకు తాటం పెట్టాలి. ప్రజల ప్రాణాలను కాపాడండి. కళారంజని నాటక అకాడమీ 13వ వార్షికోత్సవం ఈరోజు 3వ రోజు. మొదటి నాటిక వెలగలేరు ఆర్ట్ థియేటర్ వెలగలేరు వారి రాగా నాటిక ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నాటికకు ప్రదర్శన పారితోషికంగా 17,000 రూపాయలని ఇళ్ళ సూర్యారావు గారి నాగమణి దంపతుల జ్ఞాపకార్థం ఇళ్ళ రాధాకృష్ణ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దీన్ని స్పాన్సర్ చేశారు. వాళ్ళకి మాకు కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.